Hi everyone, welcome back to my channel. I could not make immediate video of this instant supply dates, okay, because I was out of station. Okay, now I can able to. సో జాగ్రత్తగా వినండి. ఈ సెట్ ఫస్ట్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఛాన్సెస్ కూడా చెప్తాను, ప్రతి ఒక్కటి కూడా చెప్పడానికి ట్రై చేస్తాను స్క్రీన్ రికార్డింగ్లో. జస్ట్ హ్యావ్ అ లుక్. ఓకే, ఇప్పుడైతే C23 స్కీమ్కి ఇన్స్టాంట్ సప్లిమెంటరీ, ఒక్క నిమిషం, ఇన్స్టెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రిలేటెడ్గా ఫీ పేమెంట్ నోటిఫికేషను ఎప్పటి నుంచి ఉంటాయి అని చెప్పేసి ఇచ్చారు. టైం టేబుల్ ఇంకా ఇవ్వలేదు. టైం టేబుల్ కూడా సూన్ రిలీజ్ చేసేస్తారు. డేట్ ఇచ్చారంటే టైం టేబుల్ ఎంత పని ఇచ్చేస్తారు. ఓకే, ఇక్కడ చాలా క్లియర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ మెన్షన్ చేశారు. దాంతోపాటు ఫస్ట్ ఈ సెట్ ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అనుకోండి నేను చెప్తాను, ఎందుకంటే ఇన్స్టెంట్ రాయలేని వాళ్ళకి వీడియో బోర్ కొట్టేస్తుంది కాబట్టి. ఈ సెట్ ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే మీకు ఇంకా 5th and 6th సెమిస్టర్ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి, కానీ ఎవరైతే డిప్లొమా మార్చ్ ఏప్రిల్ 2026లో రాసినప్పుడు ఫస్ట్ థర్డ్ ఫోర్త్ ఈ ఏవైతే సెమిస్టర్స్ ఉన్నాయో ఈ రిజల్ట్స్ అన్నీ ఇంకా రాలేదు కదా, సప్లిమెంటరీవి మాత్రమే చెప్తున్నాను. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ థర్డ్ ఫోర్త్ సప్లీస్ రాశారో అవి ఇంకా రాలేదు. అవి వస్తే కానీ ఈ సెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయలేరు. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకునే కదా ఒక స్టూడెంట్ అనేది అన్ని సబ్జెక్ట్స్లోని పాస్ అయ్యి డిప్లొమా క్వాలిఫై అయితేనే ఈ సెట్కి అనేది ఎలిజిబిలిటీ. కాబట్టి సో ఫస్ట్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఆ రిజల్ట్ కూడా రావాలి. వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వితిన్ 10 daysలో లాగా మనకి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయడానికి మచ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వన్స్ ఈ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మీకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టెంటేటివ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసినప్పటికీ జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్స్లోనే మీకు 100% మ్యాక్సిమం ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి స్టార్ట్ అయిపోవడానికి. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది. ఓకే, ఇనీషియల్గా జూన్ 3rd వీక్లోనే పెడతారనుకున్నాను, బట్ డ్యూ టు దిస్ రిజల్ట్స్ ప్రాబ్లమ్స్ సో మనకి లేట్ అయింది. కాబట్టి ఎక్కువ రోజులు అయితే టైం ఉండదు, ఖచ్చితంగా పెట్టేస్తారు, ఎవరు వరి అవ్వాల్సిన లేదు. మళ్ళీ నేను చెప్తాను. ఓకే, రెడీ చేసుకోండి డీటెయిల్డ్ సర్టిఫికేట్స్ అన్నీ. A to G కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో డీటెయిల్డ్ వీడియో చేశాను, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో డీటెయిల్డ్ వీడియో చేశాను, అన్నీ కూడా డిస్క్రిప్షన్లోని పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ప్లీజ్ డూ కమెంట్. నౌ ఇన్స్టాంట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ జూన్ జూలై 2026 సంబంధించి 5th and 6th సెమిస్టర్ ఆఫ్ 3-year డిప్లొమా కోర్సెస్ స్టడీ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్. ఓకే, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. డిప్లొమా కోర్సెస్ అంటే ఏ బ్రాంచెస్ ఎలిజిబులో ఇక్కడ మెన్షన్ చేశారు. అలానే ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాండిడేట్స్ హూ స్టడీడ్ 5th సెమిస్టర్ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ 25-26 విత్ ఎనీ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్. ఈ ఇన్స్టాంట్ సప్లీ ఎవరికి అంటే ఓన్లీ 5th సెమిస్టర్ థియరీ ఎగ్జామ్స్కి. ఓకే, లైక్ అంటే ఇన్స్టాంట్ సప్లీ ఎవరికి అంటే 2025-2026 అకాడమిక్ ఇయర్లో, అంటే ప్రెజెంట్ C23 ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. అది కూడా 5th సెమిస్టర్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ఫోర్త్ అవన్నీ ఏమి ఉండవు ఇంకా. ఓకే, నెక్స్ట్ candidates who completed industrial training during 25-26 but failed to attend the industrial training seminar and assessment. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఇప్పుడు కండక్ట్ చేస్తారు. మీకు అర్థమైంది ఏంటి? ఓన్లీ 25-26 అకాడమిక్ ఇయర్లో C23 ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఇన్స్టాంట్ సప్లీ. ఇప్పుడు పేమెంట్ రిలేటెడ్గా చూద్దాం మనం. నౌ ఎగ్జామినేషన్ సెంటర్స్ విల్ బి కండక్టెడ్ ఓన్లీ అట్ సెలెక్టెడ్ సెంటర్స్. అన్నిటిలోని కండక్ట్ చేయరు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, తాడేపల్లిగూడెం, విజయవాడ ఆర్ గన్నవరం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, అనంతపూర్, తిరుపతి, నంద్యాల, కడప అండ్ ప్రొద్దుటూరు. ఓకే, ఈ సెంటర్స్ లిస్ట్ అనేవి కూడా మీకు మళ్ళీ డీటెయిల్గా వస్తాయి. ఏ కాలేజెస్లో కండక్ట్ చేస్తున్నారనేది లిస్ట్ అనేది వస్తుంది. అప్పుడు మీకు మళ్ళీ నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసినప్పటికీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెమినార్ అనేది బిఫోర్ థియరీ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేస్తారు సప్లీలో. తర్వాత థియరీ ఎగ్జామినేషన్స్ టెంటేటివ్లీ జూలై 7th నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ మనకి June 22nd నుంచి, అంటే ఈరోజు June 20 కదా, ఎల్లుండి నుంచే మనకి ఫీ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలానే లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ వితౌట్ పెనాల్టీ June 28th వరకు. అలానే విత్ పెనాల్టీ 30th June వరకు, 30 June వరకు. అలానే అండర్ తత్కాల్ స్కీమ్ పే చేయాలి అనుకుంటే July 2nd వరకు పే చేసుకోవచ్చు. అండ్ తర్వాత ప్రాక్టికల్ అవన్నీ వదిలేయండి. ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ మీకు తెలుసు, 550. లేట్ ఫీ విత్ పెనాల్టీ అయితే 1150. తత్కాల్ స్కీమ్లో పే చేయాలంటే 3000 రూపాయలు పే చేయాలి. గైడ్ లైన్ ఫర్ క్యాండిడేట్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఫర్ ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్. ఓకే, సో ఇవన్నీ నార్మల్గా ఎప్పుడు ఉండేటట్టుగానే ఉంటుంది. డీటెయిల్డ్ థియరీ టైం టేబుల్ విల్ బీ ఇష్యూడ్ సపరేట్లీ. మళ్ళీ మనకి ఇస్తారు ఇంకా టైం టేబుల్ అంతా కూడా. దెన్ వచ్చేసినప్పటికీ ఇంకా ఫీ మస్ట్ బి పేడ్ ఆన్లైన్ త్రూ డెబిట్ కార్డ్. ఇవన్నీ ఫీ వన్స్ పేడ్ షెల్ నాట్ బి రిఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. Notwithstanding the above, if a candidate who has paid the instant examination fee subsequently applies for
revaluation, recounting and is declared passed in the subjects on the basis of RVRC result, the instant exam fee shall be refunded. ఓకే, ఇప్పుడు ఏదైతే 5th సెమిస్టర్ ఎగ్జామ్లో ఆర్వీఆర్సీ నోటిఫికేషన్ వస్తుంది కదా, రీవెరిఫికేషన్ రీవాల్యూషన్, ఒకవేళ కనుక ఆ రిజల్ట్స్ అనేవి వచ్చేస్తే మీరు ఈ లోపు ఎగ్జామ్ ఫీ పే చేసేస్తే ఫీ అనేది రీఫండ్ అయిపోతుంది అని చెప్పి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎనీ క్యాండిడేట్ ఫౌండ్ ఇన్ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ బట్ హూ నెవర్తలెస్ అపియర్స్ ఫర్ ఇట్ షల్ ఫర్ఫిట్ ద ఎగ్జామినేషన్ ఫీ పేడ్ అండ్ హిస్ హర్ క్యాండిడేట్ అండ్ ఎగ్జామినేషన్ షల్ బి క్యాన్సల్. సో ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే 5th సెమిస్టర్ డ్యూరింగ్ 25-26 వాళ్ళు మాత్రమే అప్లికబుల్ కాబట్టి చూసుకొని మీరు ఎగ్జామ్ ఫీ పే చేయాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎలిజిబిలిటీ లేదు, వాళ్ళు పే చేసినా కూడా క్యాన్సిల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. నో ట్రాన్స్ఫర్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బి పర్మిటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. మీకు ఏ సెంటర్ అలాట్ చేస్తే ఆ సెంటర్లోనే మీరు ఎగ్జామ్ రాయాలి, ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దేర్ విల్ బి నో ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ 3.5 year కోర్సెస్. అంటే కెమికల్ కోర్సెస్ కొంతమందికి 3.5 years కోర్స్ ఉంది కదా, వాళ్ళకి ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ లేదు. ఓకే, అండ్ ఇప్పుడు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎన్ష్యూర్ దర్ ఎలిజిబిలిటీ బిఫోర్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. క్యాండిడేట్స్ మస్ట్ వెరిఫై ద సక్సెస్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ immediately after payment. Hall tickets will not be generated for failed transaction. In case of failed transaction, the amount will be refunded to the respective bank account within 15 working days. ఇది నేను చెప్పక్కర్లేదు, ఫెయిల్ అయితే ట్రాన్సాక్షన్ హాల్ టికెట్ జనరేట్ అవ్వదు, మళ్ళీ యూ నీడ్ టు పే. ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్కి 15 daysలో రిఫండ్ అనేది సేమ్ బ్యాంక్ అకౌంట్కి ఎక్కడి నుంచి అయితే కట్ అయిందో వాళ్ళకి మళ్ళీ రిఫండ్ వస్తుంది. ద హాల్ టికెట్ షల్ బి మేడ్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ ఫ్రమ్ July 3rd, 2026 onwards. No candidate shall be allowed into examination hall after 15 minutes of commencement. తెలిసిందే రూలు. తర్వాత ఆన్లైన్ పేమెంట్కి sbtet.ap.gov.in మీకు వెళ్తే మీరు వెబ్సైట్లోని ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు June 22nd నుంచి June 28th వరకు వితౌట్ పెనాలిటీ. Candidates are advised to regularly visit the official website sbtet.ap.gov.in for updates. ఇంకా ఏం అప్డేట్స్ వచ్చినా, ఏమైనా అప్డేట్స్లో చేంజెస్ ఉన్నా అన్నీ కూడా టైం టు టైం నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా నాకు కుదరకపోయినా కూడా మీరు కూడా apsbtt.ap.gov.inకి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డైలీ చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.